నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వినోద్. డెమన్ పవన్ తండ్రి దుర్గప్రసాద్ మంగళవారం తుది శ్వాస విడిచారు. గత కొన్నేళ్లుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు. డెమన్ పవన్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు స్టేజ్ పైకి వచ్చి కొడుకు గెలవాలని ఆకాంక్షించారు. ఆ టైంలో ఆయనకి ఓపిక లేకపోయినా కూడా అనేక ఇంటర్వ్యూలు ఇచ్చి తన కొడుకు ఎంత కష్టపడి ఆ స్థాయికి వచ్చారో చెప్పుకొచ్చారు. అయితే ఆయన క్యాన్సర్ నుంచి మెల్లగా కోలుకుంటున్న తరుణంలో ఈ విషాదం జరగడం కుటుంబాన్ని కలిసివేసింది. బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ డెమన్ పవన్ తండ్రి దుర్గప్రసాద్ గారు కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన తీవ్ర అనారోగ్యంతో మార్చి 10న ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు. సామాన్యుడిగా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన డెమన్ పవన్ సీజన్ 9లో ఫైనలిస్ట్గా సత్తా చూపించాడు. కొడుకు బిగ్ బాస్ హౌస్లో ఉండడంతో అతని గెలుపు కోసం కదల్లేని స్థితిలో కూడా గట్టిగానే పోరాడారు దుర్గప్రసాద్ గారు. ఒక పక్క క్యాన్సర్ కబలిస్తున్నా కూడా కొడుకు బిగ్ బాస్ టైటిల్ గెలవాలని గట్టిగా కోరుకున్నారు దుర్గప్రసాద్ గారు. డెమన్ పవన్ బిగ్ బాస్ హౌస్లో పోరాడుతుంటే బయట దుర్గప్రసాద్ కొడుకు గెలుపును ఆకాంక్షించారు. అయితే ఆ సీజన్లో డెమన్ పవన్ గెలవలేకపోయినా కూడా టాప్ 3లో నిలిచి విన్నర్కి గట్టి పోటీ ఇచ్చాడు డెమన్ పవన్. హౌస్లో ఉన్నప్పుడు తన తండ్రి ఆరోగ్యం గురించి కలత చెందాడు పవన్. తన తండ్రికి క్యాన్సర్ ఉందని, ఇటీవలే సర్జరీ జరిగిందని కూడా చెప్పి కొంచెం బాధపడడం కూడా జరిగింది. పవన్ ఫినాలే వరకు వచ్చి టాప్ 3లో నిలబడడానికి కూడా అతని తండ్రి ఒక కారణం. ఫ్యామిలీ వీక్లో భాగంగా స్టేజ్ మీదకి వచ్చిన పవన్ తండ్రి దుర్గప్రసాద్ని చూసి చాలా ఎమోషనల్ అయ్యారు. క్యాన్సర్ కారణంగా ఆయన దవడ తొలగించడంతో మాటలు కూడా సరిగ్గా రాలేదు. అయినప్పటికీ కూడా స్టేజ్ పైకి వచ్చి తన కొడుకును ఆశీర్వదించాలని కోరారు. ఈ సందర్భంగా తన కొడుకు గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఆయనకి క్యాన్సర్ ఉందని తెలియడంతో పాటు ఆయన అమాయకత్వాన్ని చూసి అయ్యో పాపం అనుకున్నారు అందరూ. వచ్చి రాగానే నాగార్జున చూసిన దుర్గప్రసాద్ అంటే పవన్ తండ్రి మిమ్మల్ని హగ్ చేసుకోవచ్చా సార్ అని అడగడం, నాగార్జున అయ్యో రండి అంటూ హగ్ ఇవ్వడం హార్ట్ టచింగ్గా అనిపించింది. నా కొడుకు ఏమవుతాడో అని అనుకునేవాడిని సార్, కానీ వాడి ద్వారా మీలాంటి గొప్ప వ్యక్తిని కలవడం చాలా ఆనందంగా ఉంది సార్ అని తెగ ఆనందపడ్డారు దుర్గప్రసాద్ గారు. అనంతరం ఎలా ఉన్నారు డాడీ అని పవన్ అడగ్గా సూపర్ నాన్న, ఫుల్ హ్యాపీ, మందులు వేసుకుంటున్నాను, నా గురించి ఎక్కువ ఆలోచించద్దు, నీకోసమే చూస్తున్నాం, నువ్వు బాగా ఆడు, గెలవాలి, ఖచ్చితంగా కప్పు తీసుకురావాలి అంటూ నోట్లో నుంచి సరిగ్గా మాటలు రాకపోయినా ఆయన చెప్పాలనుకున్న విషయాన్ని అర్థమయ్యేటట్టుగానే చెప్పారు దుర్గప్రసాద్ గారు. ఆ టైంలో పవన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన తండ్రికి అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో చెప్పి ఎమోషనల్ అయ్యాడు పవన్. నాలుకకి పన్ను గుచ్చుకొని సెప్టిక్ అయ్యిందని, చాలా రోజుల తర్వాత అది కొంచెం కొంచెం తగ్గుతూ వచ్చిందని, హైదరాబాద్ తీసుకొని వస్తే ఆపరేషన్ చెయ్యాలని, తీరా ఆపరేషన్ ప్రాసెస్లో టెస్టులు చేస్తే ఆయనకి క్యాన్సర్ ప్రారంభ దశలో ఉందని తెలిసిందంట. వెంటనే ఆపరేషన్ చేసి నోటి లోపల చర్మాన్ని తొలగించారు. అందువల్ల ఆయన సరిగ్గా మాట్లాడలేరని, భోజనం కూడా సరిగ్గా తినలేరని చెప్పారు. చాలా రోజులు మంచానికే పరిమితం అయినా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని చెప్పుకొచ్చాడు పవన్. అయితే క్యాన్సర్ను జయించి కోలుకుంటున్న టైంలో పవన్ తండ్రి మరణించడం కొడుకు డెమన్కి, ఈ కుటుంబానికి కోలుకోలేని దెబ్బ అని చెప్పుకోవచ్చు. బేసిక్గా ఎన్నో అంటే కొడుకు కప్పు గెలుస్తాడు, బిగ్ బాస్ విన్నర్ అవుతాడు అనే ఎన్నో కలలు కన్నా, ఎన్నో ఆశయాలు పెంచుకున్న దుర్గప్రసాద్కి కొంచెం బాధగానే ఉన్నప్పటికీ టాప్ 3లో అంటే విన్నర్కి గట్టి పోటీ ఇచ్చాడని కొంచెం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయనకు కొంచెం హెల్త్ బాగలేక అంటే క్యాన్సర్ ప్రారంభంలో ఉంది అని తెలిసినప్పటి నుండి కొంచెం కృంగిపోతూ బాధపడుతూ నా కొడుకు అంటే ఇంకా ఆయన విజయాన్ని చూడలేకపోతున్నానని చాలా బాధపడుతూ వచ్చాడంట. అలాగే పవన్ కూడా ఇదంతా ఎప్పుడు తెలిసింది అంటే మామూలుగా అతని నాలుకను ఖర్చుకున్నప్పుడు అది పన్ను అనేది నాలుకకు గుచ్చుకున్నప్పుడు అది కోలుకోవడానికి సమయం పట్టింది. అదే క్రమంలోనే హాస్పిటల్కి వెళ్ళి చెకప్లోనే ఈ క్యాన్సర్ అంటే ఫస్ట్ స్టేజ్ అని తెలిసింది. సో అప్పటి నుండి మెడిసిన్ వాడుతూ జాగ్రత్తగా చూసుకుంటున్న పవన్కి సడన్గా ఒకటేసారి ఈ మరణ వార్త వినేటప్పుడు పవన్ అసలు ఏం అర్థం కాలేకపోయాడు. సో ఏది ఏమైనా పవన్ తండ్రి మరణించడం కొంచెం బాధాకరమైన విషయమే.
ఎందుకంటే ఎన్నో విజయాలు సాధించి ఎంత గొప్పగా చూసుకోవాలనుకున్నాడు పవన్. కానీ అతని కోరికలు నెరవేరకుండానే తన తండ్రి మరణించడం కొంచెం బాధాకరంగానే ఉంది. సో ఏది ఏమైనా తన తండ్రి కోరిక మేరకు పవన్ మంచి సినిమాలు చేస్తూ తను గొప్పగా ఎదగాలి. అప్పుడే తన నాన్న ఆత్మ శాంతిస్తుందని అందరూ కోరుకుంటున్నారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వినోద్. డెమన్ పవన్ తండ్రి దుర్గప్రసాద్ మంగళవారం తుది శ్వాస విడిచారు. గత కొన్నేళ్లుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు. డెమన్ పవన్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు స్టేజ్ పైకి వచ్చి కొడుకు గెలవాలని ఆకాంక్షించారు. ఆ టైంలో ఆయనకి ఓపిక లేకపోయినా కూడా అనేక ఇంటర్వ్యూలు ఇచ్చి తన కొడుకు ఎంత కష్టపడి ఆ స్థాయికి వచ్చారో చెప్పుకొచ్చారు. అయితే ఆయన క్యాన్సర్ నుంచి మెల్లగా కోలుకుంటున్న తరుణంలో ఈ విషాదం జరగడం కుటుంబాన్ని కలిసివేసింది. బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ డెమన్ పవన్ తండ్రి దుర్గప్రసాద్ గారు కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన తీవ్ర అనారోగ్యంతో మార్చి 10న ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు. సామాన్యుడిగా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన డెమన్ పవన్ సీజన్ 9లో ఫైనలిస్ట్గా సత్తా చూపించాడు. కొడుకు బిగ్ బాస్ హౌస్లో ఉండడంతో అతని గెలుపు కోసం కదల్లేని స్థితిలో కూడా గట్టిగానే పోరాడారు దుర్గప్రసాద్ గారు. ఒక పక్క క్యాన్సర్ కబలిస్తున్నా కూడా కొడుకు బిగ్ బాస్ టైటిల్ గెలవాలని గట్టిగా కోరుకున్నారు దుర్గప్రసాద్ గారు. డెమన్ పవన్ బిగ్ బాస్ హౌస్ లో పోరాడుతుంటే బయట దుర్గప్రసాద్ కొడుకు గెలుపును ఆకాంక్షించారు. అయితే ఆ సీజన్ లో డెమన్ పవన్ గెలవలేకపోయినా కూడా టాప్ 3లో నిలిచి విన్నర్ కి గట్టి పోటీ ఇచ్చాడు డెమన్ పవన్. హౌస్ లో ఉన్నప్పుడు తన తండ్రి ఆరోగ్యం గురించి కలత చెందాడు పవన్. తన తండ్రికి క్యాన్సర్ ఉందని, ఇటీవలే సర్జరీ జరిగిందని కూడా చెప్పి కొంచెం బాధపడడం కూడా జరిగింది. పవన్ ఫినాలే వరకు వచ్చి టాప్ 3లో నిలబడడానికి కూడా అతని తండ్రి ఒక కారణం. ఫ్యామిలీ వీక్లో భాగంగా స్టేజ్ మీదకి వచ్చిన పవన్ తండ్రి దుర్గప్రసాద్ని చూసి చాలా ఎమోషనల్ అయ్యారు. క్యాన్సర్ కారణంగా ఆయన దవడ తొలగించడంతో మాటలు కూడా సరిగ్గా రాలేదు. అయినప్పటికీ కూడా స్టేజ్ పైకి వచ్చి తన కొడుకును ఆశీర్వదించాలని కోరారు. ఈ సందర్భంగా తన కొడుకు గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఆయనకి క్యాన్సర్ ఉందని తెలియడంతో పాటు ఆయన అమాయకత్వాన్ని చూసి అయ్యో పాపం అనుకున్నారు అందరూ. వచ్చి రాగానే నాగార్జున చూసిన దుర్గప్రసాద్ అంటే పవన్ తండ్రి మిమ్మల్ని హగ్ చేసుకోవచ్చా సార్ అని అడగడం, నాగార్జున అయ్యో రండి అంటూ హగ్ ఇవ్వడం హార్ట్ టచింగ్గా అనిపించింది. నా కొడుకు ఏమవుతాడు అని అనుకునేవాడిని సార్, కానీ వాడి ద్వారా మీలాంటి గొప్ప వ్యక్తిని కలవడం చాలా ఆనందంగా ఉంది సార్ అని తెగ ఆనందపడ్డారు దుర్గప్రసాద్ గారు. అనంతరం ఎలా ఉన్నారు డాడీ అని పవన్ అడగ్గా సూపర్ నాన్న, ఫుల్ హ్యాపీ, మందులు వేసుకుంటున్నాను, నా గురించి ఎక్కువ ఆలోచించద్దు, నీకోసమే చూస్తున్నాం, నువ్వు బాగా ఆడు, గెలవాలి, ఖచ్చితంగా కప్పు తీసుకురావాలి అంటూ నోట్లో నుంచి సరిగ్గా మాటలు రాకపోయినా ఆయన చెప్పాలనుకున్న విషయాన్ని అర్థమయ్యేటట్టుగానే చెప్పారు దుర్గప్రసాద్ గారు. ఆ టైంలో పవన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన తండ్రికి అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో చెప్పి ఎమోషనల్ అయ్యాడు పవన్. నాలుకకి పన్ను గుచ్చుకొని సెప్టిక్ అయ్యిందని, చాలా రోజుల తర్వాత అది కొంచెం కొంచెం తగ్గుతూ వచ్చిందని, హైదరాబాద్ తీసుకొని వస్తే ఆపరేషన్ చెయ్యాలని, తీరా ఆపరేషన్ ప్రాసెస్లో టెస్టులు చేస్తే ఆయనకి క్యాన్సర్ ప్రారంభ దశలో ఉందని తెలిసిందంట. వెంటనే ఆపరేషన్ చేసి నోటి లోపల చర్మాన్ని తొలగించారు. అందువల్ల ఆయన సరిగ్గా మాట్లాడలేరని, భోజనం కూడా సరిగ్గా తినలేరని చెప్పారు. చాలా రోజులు మంచానికే పరిమితం అయినా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని చెప్పుకొచ్చాడు పవన్. అయితే క్యాన్సర్ను జయించి కోలుకుంటున్న టైంలో పవన్ తండ్రి మరణించడం కొడుకు డెమన్కి, ఈ కుటుంబానికి కోలుకోలేని దెబ్బ అని చెప్పుకోవచ్చు.